జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. యుద్ధం తప్పనిసరి అవుతుందా? యుద్ధం చేయాల్సిందేనా? భారత్ పాకిస్తాన్ మీద దాడి చేస్తేనే మంచిదా? ఎట్లాంటి పరిస్థితి ఉంది? మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి జగిత్యాలలో ఉన్నాం. ప్రస్తుతం కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు, వారి అభిప్రాయం అడుగుదాం. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? గతంలో అనేక సార్లు యుద్ధాలు అయ్యాయి. ప్రస్తుతం ఆఫ్టర్ కార్గిల్ వార్ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రవాదులు రెచ్చగొడుతున్నారు. ఏప్రిల్ 22 జరిగిన దాడి తర్వాత 26 మంది చనిపోయారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మన భారతీయుల పైన, ముఖ్యంగా మతము తెలుసుకొని హిందువులను 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి తీవ్రవాదాన్ని మేము ఖండిస్తున్నాము. మత ప్రతిపాదికన విభజించబడ్డటువంటి పాకిస్తాను ఇవాళ మత ఉగ్రవాదిగా తయారై ప్రపంచాన్నే మతం పేరుతో విచ్చలవిడిగా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ మరణహోమం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నాయి పాకిస్తాన్ తీవ్రవాద దేశం అని. ఈరోజు ప్రపంచ దేశం కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అని కొన్ని దేశాలు భారతదేశానికి మద్దతు ఇస్తున్నాయి. మేము కూడా కామన్ ఒక వ్యక్తిగా, ఒక భారతీయుడిగా మేము కూడా కోరేది ఏంటంటే, పాకిస్తాన్ మనకు సంబంధించినటువంటి భారతదేశం లోపల హిందువులను టార్గెట్ చేసుకొని చంపడం కానీ, వ్యాపార పరంగా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇవాళ ప్రపంచ దేశాలకు మన పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యను వివరించడం జరుగుతుంది. బహుశా నాకు తెలిసి ఈ 2-3 రోజులలో కంపల్సరీ వారు స్టార్ట్ అయింది. మనకు ఎంత నష్టం జరిగినా, భారతదేశం సగం నష్టపోయినా, ఇంకేది జరిగినా కానీ పాకిస్తాన్ దేశము ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ 140 కోట్ల మంది భారతీయులు నరేంద్ర మోడీ గారు ఎంబడ ఉండి ఖచ్చితంగా నిలబడతారని చెప్పి మరొకసారి భారత్ మాతాకి జై. మతం అడుక్కుంటూ చంపడం, అమానుషంగా చంపడం, దాని మీద పాకిస్తాన్ కుట్ర ఉండడంతో రగిలిపోతున్నారు. ఒక్కొక్కరు ఖచ్చితంగా దాడి చేయాల్సిందే, రేపో మాపో దాడి జరుగుతుంది, ప్రపంచం అంతా భారత్ అండగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి గమనిస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? నా పేరు లింగంపేట శ్రీనివాస్. ఈరోజు పహల్గామ్లో జరిగిన హిందువుల మీద దాడి చేయడంతో ప్రధానమంత్రి వెంటనే యుద్ధం చాలింది. పాకిస్తాన్ ఏదైతే ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో సింధు నది జలాలను వెంటనే ఆపివేయడం జరిగింది. యుద్ధం ఆల్రెడీ ప్రారంభమైంది. పాకిస్తాన్లో వణుకులు చాలైంది. ఏం చేయాలనో అర్థమైతలేదు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఉన్నాయి. పాకిస్తాన్ ఏం చేయాలనో అర్థం కాక అక్కడున్న ప్రజలు ఆలోచనతో ప్రధానమంత్రి చూస్తున్నారు కనుక ఈ 2-3 రోజుల్లో యుద్ధం చాలా అవుతుంది. ఆల్రెడీ నిన్న ఆర్మీ వాళ్ళందరినీ కూర్చుండబెట్టి మీటింగ్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. దేశ ప్రధాని ఒకటే ఆలోచన, ఈ భారతదేశం మీద దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలనే ఆలోచనతో ఈ 2-3 రోజులు సమయం తీసుకున్నారు కనుక యుద్ధం అనేది ఆల్రెడీ చాలైంది. పాకిస్తాన్ కనుమరుగయ్యే విధంగా కూడా ఉంటుంది కనుక భారతదేశం మీద దాడి చేయాలంటే ఏ దేశానికి కూడా చైనా అట్లాంటి దేశం కూడా మన మీద దాడి చేయాలంటే వణుకుతున్న సమయంలో పాకిస్తాన్ చిన్న దేశం. అట్లాంటి దేశం తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ నేలమట్టం చేయడం భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ సనాతన ధర్మం మీద చేస్తే ఎన్నో ఏళ్ళ తరబడి కూడా ఈ భారతదేశం ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర కూడా తిరగబడి మళ్ళీ ఏ విధంగా పాకిస్తాన్ మట్టబెట్టారు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము మొత్తం పలు ప్రాంతాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. రేపో మాపో యుద్ధం స్టార్ట్ అవ్వడం ఖాయం. దీనిలో భాగంగా మరొకసారి ఇండియా వైపు, ఈ ప్రాంతం వైపు ఎవరైనా చూస్తే వారికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. భారతదేశ అంతర్గత బహిర్గత సార్వభౌమాధికారం రక్షించుకునేటువంటి పూర్తి హక్కు మన రాజ్యానికి ఉంది. ఖచ్చితంగా చర్యలు తప్పవు అని వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పార్టీ జగిత్యాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.